బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. శుభసూచకాలు. ఎన్నేళ్లకు జనని దేవుడికి నిండుగా పూజ చేసి నిండుగా హారతిస్తోంది. తప్పకుండా జనని మొర దేవుడు ఆలకిస్తాడు, న్యాయం చేస్తాడు. త్వరలో అంతా కలిసిమెలిసి ఉండబోతారనిపిస్తోంది. భగవంతుడా, కన్న తల్లయ్యి ఉండి కూడా నా కూతురికి నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. తల్లి స్థానంలో ఉండి ఎంత చెప్పినా నన్ను, నా బాధని అర్థం చేసుకోవట్లేదు. పంచదార గుళికల్లాంటి వాళ్ళ మాటలు నమ్మి మోసపు చేతులు విశ్వసించి చేతులారా దాని జీవితం అదే నాశనం చేసుకుంటుంది. దాని అమాయకత్వాన్ని చూస్తూ అమ్మగా ప్రతి క్షణం భయంతో బ్రతకాల్సి వస్తుంది. ఆ శక్తి ధీరజ్ల దుర్మార్గం నువ్వైనా దానికి తెలిసేలా చేయి స్వామి. లేదా అది నమ్మేలా, దానికదే తెలుసుకునేలా, లేకపోతే చెప్తే నమ్మేలాగా దారి చూపించు. పరీక్షలు మాత్రం పెట్టకు దేవుడా. సమాధానాల కోసం ఇంకా వెతుకులాడే శక్తి, ఓపిక, బలం నాకు అస్సలు లేదు. ఎన్నెన్నో చిక్కులు పోరాడి పోరాడి అలసిపోయాను స్వామి. నాకు నేనుగా కోరుకునేదొక్కటే, నా పిల్లలే నా శ్వాస, వాళ్లే నా ఊపిరి. ఇక ఉన్నంత వరకు వాళ్ళు క్షేమంగా కలకాలం వాళ్ళు చల్లగా బ్రతకాలి. తరుణ్, ధరణి, బాలు, మధు వీళ్లలో ఎవరికి కష్టం కలిగినా నేను భరించలేను. ప్రస్తుతం ధరణి చాలా ప్రమాదంలో ఉంది. దాన్ని రక్షించు స్వామి. అమ్మా, మధు టిఫిన్ చేసిందా? లేదే. మధు, మధు అది ఇంట్లో లేదే. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఎవరో ఫ్రెండ్ని కలవాలట, వెళ్ళొస్తానని పొద్దున్నే వెళ్ళింది. ఇంత పొద్దున్నే ఫ్రెండ్ని కలవడం ఏంటి? పైగా నిన్న కడుపు నొప్పని అన్నం కూడా తినలేదు. ఇప్పుడు టిఫిన్ తినకుండా వెళ్ళడం ఏంటి? టిఫిన్ తిని వెళ్ళమని చెప్పొచ్చు కదమ్మా. 10 నిమిషాలు ఆగవే, టిఫిన్ రెడీ అవుతుంది అన్నాను. అయినా వినలేదు. అర్జెంట్ అంటూ వెళ్ళింది. అది నా మాట ఎంత వింటుందో నీకు తెలుసు కదే. అంత అర్జెంట్ పని ఏమై ఉంటుంది? అసలు కలవడానికి వెళ్ళిన ఫ్రెండ్ ఎవరో? ఏరా, ఏంటి ఎంతవరకు వచ్చింది నీ ప్రేమాయణం? టోటల్గా నా గుప్పెట్లోకి వచ్చేసింది మమ్మీ. నేను ఎటంటే అటే, ఏదంటే అదే. అమ్మడు పడేదాకా ఇలాగే మెయింటైన్ చెయ్యాలి. ఆ జనని గుణాతో నిజం చెప్పినా, గుణా ధరణితో పెళ్లి వద్దన్నా
అది నిన్ను తప్ప నేనెవ్వర్ని చేసుకోను అని తెగేసి చెప్పేలా తయారు చెయ్యాలి. గాలిపటం మన చేతిలోకి రావాలి. ముళ్ళు పడ్డాక తెంపి వదిలేయడమే. ఆ కొంపకు ఈ కొంపకు తట్టుకొని చినిగిన గాలిపటంలా చెయ్యాలి దాని బతుకు. అప్పుడు గాని ఆ జరణి మీద కోపం నాకు పూర్తిగా చల్లారదురా. గుణ మన చేతి కీలుబొమ్మ కాడు. చెక్ పవర్ కోసమే కదా అది నన్ను ఎదిరించింది. ఇప్పుడు నా ముందు చేతులు జోడించి నిలబడేలా చేస్తాను. అలాగే మమ్మీ, నీ కోరిక ఎలా ఉంటే అలాగే చెయ్యి. అవునరా, మన ఆర్గాన్ ట్రాఫికింగ్ సంగతేంటి? దానికి మమ్మీ సూపర్గా సాగుతుంది. ఇంతవరకు ఎవ్వరికి డౌట్ రాకుండా రిచ్గా రాయల్గా సాగిపోతుంది. అవును మమ్మీ, ఆ డాక్టర్ ఎప్పటికప్పుడు డబ్బులు పంపిస్తున్నాడు కదా? పంపిస్తున్నారా? పనిలో ఎంత పర్ఫెక్టో పేమెంట్లో కూడా అంతే ప్రాంప్ట్ రా. మీ మేనేజ్మెంట్తో మాట్లాడాలి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, మేము వాళ్ళకి చెప్తాం. కాదమ్మా, మేము నేరుగా వాళ్ళతోనే మాట్లాడాలి. ఇలా నేరుగా రావడానికి వీల్లేదండి. ఎందుకు వీల్లేదు? ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏయ్ ఏంటి గొడవ? మేనేజ్మెంట్ తో మాట్లాడతాం, లోపలికి వదలమని గొడవ చేస్తున్నారు మేడం. ఏం మాట్లాడతారు? చెప్పండి. హాస్పిటల్ మాదే, చెప్పండి. మేడం, మీ హాస్పిటల్లో మా నాన్నకి ట్రీట్మెంట్ అయి డిశ్చార్జ్ అయి వెళ్ళాక చాలా ప్రాబ్లం అవుతుంది. రోజు రోజుకి మా నాన్న ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కాక వేరే హాస్పిటల్లో చెకింగ్ కోసం వెళ్తే రకరకాల అవయవాలు లేవంటున్నారు. అయితే మాతో మీరు మాట్లాడేదేముంది? మీరు అవయవ లోపంతో పుట్టుంటారు. మేమేమి అవయవ లోపంతో పుట్టలేదు. మీరు దేనికి ట్రీట్మెంట్ ఇచ్చారో అదే మిస్ అయిందని చెప్తున్నారు. నెవర్. ఇలా జరిగే ఛాన్స్ ఈ హాస్పిటల్లో లేనే లేదు. ఈ హాస్పిటల్ ఎవరిదనుకుంటున్నారు? ఇండియాలోనే ఫేమస్ డాక్టర్ గుణశేఖర్ గారిది. ఆ హాస్పిటల్ వాళ్లే ఏదో చేసి మమ్మల్ని బ్లేమ్ చేద్దామని చూస్తున్నట్టున్నారు. ఈ హాస్పిటల్లో రాంగ్ ట్రీట్మెంట్, రాంగ్ పనులు చేసే అవసరమే లేదు. వెళ్ళండి వెళ్ళండి. నో, మాకు మీ హాస్పిటల్ మీద అనుమానంగా ఉంది. నో ఛాన్స్. అలాంటి పిచ్చి పనులు ఇక్కడ జరిగే ఛాన్సే లేదు. మేం డాక్టర్ గారితో మాట్లాడతాం. సిల్లీ కంప్లైంట్స్ తో చిల్లర వేషాలు వేయాలని చూస్తే సెక్యూరిటీతో బయటికి గెంటించాల్సి వస్తుంది. ఎందుకు గెంటుతారు? మేము మాట్లాడడానికే వచ్చాం. ఏంటి బెదిరిస్తున్నారా? మాట్లాడకుండా వెళ్లే ప్రసక్తే లేదండి. అరే, మావయ్య దాకా మ్యాటర్ వెళ్తే అంతా కంపు కంపు అవుతుంది. ఎలా అయినా వీళ్ళని పంపించేయాలరా. ఆపండి. ఏంటి కుదరదంటే దౌర్జన్యం చేస్తున్నారు? కుదరదనేది మీరే, దౌర్జన్యం అనేది మీరే. మేము కలవకుండా వెళ్ళాం. ఆపండి. సెక్యూరిటీ, 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 ఎక్కడున్నారు మీరు? వెళ్ళండి, బయటికి పంపించండి. ముందు వెళ్ళండి. తోసే వాళ్ళని వెళ్ళండి అమ్మా. మధు, రామధు, ఎలా ఉన్నావు? బాగున్నాను. హాయ్ మధు, కూర్చో. హాయ్ అంకుల్. కూర్చో. కూర్చో. ఏంటి హాస్పిటల్కి వచ్చావు? నాతో ఏమైనా పనా? లేదు, మా ఫ్రెండ్ ఉంటే చూసి వెళ్తున్నాను. నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి? గుడ్. నీలాంటి ఇంటెలిజెంట్ డాక్టర్ మన హాస్పిటల్కి చాలా అవసరం. నీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాయిన్ అవ్వు. థ్యాంక్స్.
ఏంటమ్మా కొత్తగా అలా చూస్తున్నావు? అమ్మా మీరు త్వరలో కలవాలని కలిసి బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజం తెలిస్తే నేను మీకు దూరం అవ్వచ్చు అనే భయం ఉంది, కానీ మీరు దగ్గర కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. నాతో ఏమైనా మాట్లాడాలా? అబ్బే ఏం లేదు. మీతో కలుసున్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఆలోచిస్తున్నా. అవన్నీ మెమరీస్ అని ఎందుకు అనుకోవడం? ఎప్పుడైనా రావచ్చు, ఉండొచ్చు. ఆ లిబర్టీ నీకుంది మధు. యు ఆర్ మై డాటర్. నో, ఐఎమ్ డాటర్ ఆఫ్ ప్రతాప్. శివ, కాఫీ తెప్పించరా? నో నో, నాకొద్దు. నా కాలేజ్కి టైం అవుతుంది. వస్తాను. బాయ్ బాయ్ అంకుల్. బాయ్. మధు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ రా. ఛా, నాకు తెలియదులే. ఇప్పుడు నువ్వు చెప్తేనే తెలుస్తుంది నాకు. రేయ్, ఈ మధ్య జోకులు ఎక్కువ వేస్తున్నారు. హే, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళగొట్టేసి ఇక్కడి నుంచి. పోయివయ్యా. ఆ శక్తి ఎంత దుర్మార్గురాలో నీకు తెలుసు కదా. పోయి పోయి దాంతో మాట్లాడతావా? అవునమ్మమ్మా, నువ్వు అన్నది నిజమే. నేనే అనవసరంగా ఈ శక్తిని నమ్మి తప్పు చేశాను. చాలా దుర్మార్గురాలని అర్థమైంది. అమ్మ వాళ్ళ విషయంలో నువ్వు భయపడ్డంలో అర్థం ఉంది. వెళ్ళండి. వెళ్ళండి. సెక్యూరిటీ, ఇంకొకసారి వాళ్ళని ఇక్కడ దాకా రానివద్దు. మెయిన్ గేట్ దగ్గర ఆపేసాయి. ఇలా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడం ఫ్యాషన్ అయిపోయింది. కాస్త పచ్చగా కనిపిస్తే చాలు ఇలాగే చేస్తూ ఉంటారు. నాన్సెన్స్ చేస్తున్నారు. ఏమిటి మేడం, ఏమైంది? ఎవరి పేషెంట్స్ అంతా ఇలా వచ్చారేంటి? వాళ్ళ బాడీ పార్ట్స్ గుర్తు పెట్టుకుని తీసేయడం తెలుసు, కానీ వాళ్ళు ఎవరో గుర్తులేదా నీకు? నేను పార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, ఫేస్ మీద కాదు. మ్యాటర్ ఏంటి? వాళ్లకు మన హాస్పిటల్ మీద డౌట్ వచ్చింది. మనం కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. అవునా? అయితే నేను అర్జెంటుగా వెళ్ళిపోతాను మేడం. అదేంటి, ఈ రోజు ఓ కిడ్నీ బేరం భారీ అమౌంట్ అగ్రిమెంట్ డీల్ చేశానన్నారుగా? నిజమే, కానీ పరిస్థితి బాగోలేదని మీరే చెప్తున్నారుగా. ఏమీ కాదు, ఈ ఒక్క రోజుకి కానివ్వండి. రేపటి నుంచి గ్యాప్ ఇద్దాం. జాగ్రత్తగా బిహేవ్ చేయండి. అలాగే మేడం. కన్న కూతురువి నువ్వు. అలాంటి మంచి తల్లి కడుపున పుట్టడం నీ అదృష్టం. కానీ తన ప్రేమ నువ్వు పొందలేదు కదా. కాని పొందిన నాది అదృష్టమే. అమ్మకు నువ్వే కన్న కూతురువని తెలిసింది ధరణి. అందుకే నీకోసం అంతా ఆరాటపడుతుంది. ఆ ధీరజ్ లాంటి దుర్మార్గుడితో నీ పెళ్లి జరగకూడదని తాపత్రయపడుతుంది. అమ్మని అర్థం చేసుకో. త్వరలో నువ్వు అమ్మ ప్రేమ పొందాలని కోరుకుంటున్నా.
నేను దూరం అవ్వను. అమ్మకు ఎంతమంది పిల్లలున్నా అందరికీ సమానంగా ప్రేమ పంచుతుంది. పాపం అమ్మ ప్రేమకు అంతగా నోచుకొని దురదృష్టవంతురాలు. అటు నాన్న దగ్గరుండే పరిస్థితి లేదు, ఇటు అమ్మతో అడ్జస్ట్ అవ్వలేదు, నలిగిపోతూ బ్రతుకుతుంది. హాయ్ మధు. హాయ్ ధరణి. ఏంటి మధు, హాస్పిటల్కి వచ్చావు? ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ గుడ్. వేరే తెలిసిన వాళ్ళని చూడ్డానికి వచ్చాను. ఓ, అవును, నువ్వేంటిక్కడ? ధీరజ్కి లంచ్ బాక్స్ ఇద్దామని వచ్చాను. అదే నా వుడ్ బి హాస్పిటల్ మేనేజర్ క్షణం తీరిక లేకుండా కష్టపడుతుంటాడు. ఈ హాస్పిటల్ డెవలప్ అవ్వడానికి తన శ్రమే మెయిన్. అవునా, అలా చెప్పాడా? నాకు తెలీదులే. పనిలో పడి అన్నం తినడమే మర్చిపోతాడు. ఎలాగో కలవడానికి వస్తున్నాను కదా అని లంచ్ తీసుకొచ్చాను. వాడి దుర్మార్గం తెలియక చాలా ప్రేమ పెంచుకున్నావు. పిచ్చి ధరణి, నీ లైఫ్ మొత్తం నాశనం చేస్తాడు. మేలుకో ధరణి. అవును, మొన్న పెళ్ళాగిపోయిందన్నారు కదా? ఆగిపోవడం అంటే పెళ్లి క్యాన్సిల్ కాలేదు, జస్ట్ పోస్ట్ పోన్ అంతే. పోస్ట్ పోన్ ఎందుకయిందో నాకు తెలియదు, కానీ ఈ మ్యాచ్ గురించి ఇంకోసారి ఆలోచించడం బెటర్ ధరణి. నువ్వు ధీరజ్ని చేసుకోవడానికి పూర్తిగా ఇష్టపడుతున్నావా? నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా? బెటర్ థింక్ వన్స్ అగైన్ ధరణి. నో మోర్ థాట్, ఐ నో వాట్ ఈస్ వాట్. మీ అమ్మ మాట నీ మాట అవ్వచ్చు, కానీ నా మనసు మాట నాది. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నా మీద పనిచేయదు. పిచ్చి ముద్దు, మా అమ్మ కాదే, నీ కన్న తల్లి. ఆమె మదన పడేది, ఈ సంబంధం వద్దనేది నీ మంచి కోసమే. నువ్వు వాడి ప్రేమలో గుడ్డిదాన్లా ప్రవర్తిస్తున్నావు. నిజం చూడలేకపోతున్నావు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నావా ధీరజ్ మీద? అంత లవ్ అండ్ బిలీవ్ ఉందా? ఎస్, 100%. నా జీవితంలో నేను తన మీదున్న కాన్ఫిడెంట్గా ఏ విషయంలోనూ లేను. ఐ లవ్ హిమ్, ఐ బిలీవ్ హిమ్. అతనితోనే పెళ్లి, ఇది మాత్రం పక్కా. ఆలోచించనిది నేను చెప్తే వింటుందా? ఆలోచిస్తుందా? మారుతుందా? ధరణి, ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఈజ్ విత్ మీ. బాయ్ మధు. ఒక్క నిమిషం ధరణి. ఏంటి మధు? ప్రతాప్ గారి నంబర్ ఇస్తావా? ఎందుకు? మా నాన్నతో మాట్లాడడానికి. ఏంటి, మీ నాన్న? అదే, మీ నాన్న అనబోయి మా నాన్న అన్నాను. దుబాయ్ వెళ్ళారు కదా, ఒకసారి మాట్లాడదామని, అంతే. వీళ్ళు ఎన్ని చెప్పినా వీళ్ళ మాటలు నాన్న వినరు. ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. ధీరజ్ తోనే పెళ్లి అని కన్ఫర్మ్ చేసి కాన్ఫిడెంట్ గా చెప్పి వెళ్లారు. సరే, తీసుకో. థ్యాంక్ యూ. బాయ్ మధు. బాయ్. గుణ, రా, రౌండ్స్కి టైం అవుతుంది. గుణ, ఏంట్రా? ఎక్కడికి వెళ్ళావరా? ఎక్కడికి వెళ్ళవేంటి? ఇక్కడే ఉన్నాను కదా.
నువ్వున్నావులే. నీలో నువ్వే మురిసిపోవటం అన్నీ చూసా. ఏంటి ఉదయన కొంగు పట్టుకొని అలా అలా సరదాగా? రేయ్ కొంగు లేదు ఏమీ లేదు. లేకపోతే లేకపోయిందిలే కానీ పద రౌండ్స్కి వెళ్దాం. సరే. ఎక్కడుంది ఇది? ఏం వెతుకుతున్నావురా? నా స్టెత్ ఎదురా. హా, శివుడి మెళ్ళో నాగేంద్రుని పెట్టుకుని వెతికినట్టు మెళ్ళో స్టెత్ పెట్టుకుని వెతుకుతావేంట్రా? నువ్వు ఇక్కడ లేవని అర్థమవుతుందిలే. పద. సరే పద. ధరణి, నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. బాగున్నావమ్మా? తండ్రి కూతుళ్ళ మధ్య ఈ మర్యాదలేంటో ఈ నమస్కారాలేంటో. బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాను ధరణి. ఏంటి హాస్పిటల్కి వచ్చావు? మీ వాళ్ళెవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా? ఆహా, అడ్మిట్ అవ్వలేదండి. ఇక్కడ అడ్మినిస్ట్రేట్ చేస్తుంటారు కదా, తన కోసం. ఓ, అడ్మినిస్ట్రేటరా? ఎవరు? ఆ, ధీరజ్ గారి కోసం వచ్చానండి. వారి కోసం లంచ్ తీసుకొచ్చాను. ధీరజ్ గారు? ఆ విధవ గురించి తెలియక ఎంత రెస్పెక్ట్. వాడు అడ్మినిస్ట్రేట్ చేస్తాడా? గుడ్డి గుర్రంలా పడి మేస్తూ ఉంటాడు. వాడు అడ్మినిస్ట్రేటరా? స్వీపర్ కంటే చీప్ వాడు. ధీరజ్ కోసమా? నీ డౌట్ ఏంట్రా? వాడిక్కడే కదా ఉండేది. అవును, లంచ్ మీ ఉడ్బీకేనా? మాకేం లేదా? ఆ, అది కంగారు పడుకో, ఏదో సరదాగా అన్నాను. నువ్వు వెళ్ళు. మా నాన్నని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు బానే ఉన్నారు. తర్వాత తీసుకొచ్చాక వేరే హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ లేదన్నారు. గుణా గారు మంచోడేనమ్మా, అందుకే ఆయనతో చెప్పుకుందామనొస్తే మేనేజ్మెంట్ అంట. ఆ శక్తి ఆమె కొడుకు ధీరజ్ మా మీద దౌర్జన్యం చేస్తున్నారు.